కాశ్మీర్ వెళ్ళి సోమశేఖర్ గారు, శ్రీనివాసులు గారు, నానో టెక్నాలజీ అన్నారు. నానో టెక్నాలజీలో మీరు అందరూ అవకాశం ఇప్పుడు నానో టెక్నాలజీ, ఈ టెక్నాలజీస్ అన్నీ మన ఆయుర్వేదంలో, మన సంప్రదాయ వైద్యంలో ఉన్నాయి అని వాళ్ళు నిరూపిస్తున్నారు. నానో టెక్నాలజీకి మన ఈ ఆయుర్వేదం, మన నాటు వైద్యంలో ఏమున్నదంటే కాటుక తయారు చేస్తారు కదమ్మా. ఏది కంటికి పెట్టుకునే కాటుగా చీకటి రోజుల్లో ఆముదం నూనెతో పెట్టాలి. పెట్టినప్పుడు ఆ కాటుక అది నానో పార్టికల్స్. దాంట్లో మీరు తీసుకుపోయి వాళ్ళకి సబ్మిట్ చేయండి. దాంట్లో నానో పార్టికల్స్ ఉంటాయి. నానో పార్టికల్స్ అంటే ఏంటి? చాలా వెంటనే విస్తృతంగా ఇండివిజువల్గా అది వైద్యం తొందరగా పనిచేస్తాయి, క్విక్ రిజల్ట్స్ ఇస్తాయి, సూక్ష్మ రూపంలో ఇస్తాయి. కాబట్టి ఆ టెక్నాలజీస్ అని ఇప్పుడు వీళ్ళు కనబెడుతున్నారు. అన్ని టెక్నాలజీస్ ఇప్పుడు దాకా ఉన్నవి, రాబోయే టెక్నాలజీస్ అన్నీ కూడా మన దేవతా వృక్షాల్లో ఉన్నాయి, పోతే మన దేవతలైనటువంటి డాక్టర్ల యొక్క హృదయాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా రాజుగారు వారి బృందం వీళ్ళంతా వెలికి తీస్తున్నారు. ఎంతో ధన్యులం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ సెకండ్ ప్రొఫెసర్ గారు మీ పరిచయం కూడా చెప్పండి. నా పేరు వెంకటేశ్వరరావు. నేను కాశీ యూనివర్సిటీలో రిటైర్ అయినా. నాకు మా నాయనగారి దగ్గర నుంచి వైద్యం నేర్చుకోగలిగింది. గత 30 ఏళ్ళ నుంచి వైద్యం చేస్తున్నాం. అట్లనే కొన్ని మందు మొక్కలు కూడా పెంచుతున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా, ఏ సెట్ కావాలన్నా కూడా ఈ గురువుల యొక్క ఆశీర్వచనంతో, పెద్దల యొక్క ఆశీర్వచనం. సార్ 2 ముక్కలు ప్లాంట్ కెమిస్ట్రీ, అందరి యొక్క ఆశీర్వచనంతో 2 ముక్కలు ప్లాంట్ కెమిస్ట్రీ గురించి మీ ఎక్స్పర్టైజ్ చెప్పండి. ప్లాంట్ కెమిస్ట్రీలో ప్లాంట్ లోపల ఎన్నో రకరకాలు, ఉదాహరణకు కరివేపాకులో కూడా 30 ఆల్కహాల్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి పోతే అలోపతి డాక్టర్ ఒకటే అందిస్తాడు, అది పనిచేస్తుందా తెలుస్తుంది. అదే మీరు బీపీకి కరివేపాకు 40 రోజులు కరివేపాకు రసం తీసుకోండి. 30 కాంపౌండ్స్ ఉన్నాయి దాంట్లో. వాటిని ఏమంటారంటే నైట్రోజన్ బేసిస్ ఆల్కలాయిడ్స్. ఆ ఆల్కలాయిడ్స్ ఆ 30లో ఏదైనా ఒకటి డెఫినెట్గా మీరు పనిచేస్తుంది. బీపీ తక్కువ అవుతే అప్పుడు అడగండి. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. నిన్న వారు బాలకృష్ణ ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి వైద్యానికి మన దగ్గర 20 నుంచి ఉన్నాయి. ఏది అందుబాటులో ఉందో అది మనం వెంటనే ప్రయత్నించుకోవాలని నిన్న వాళ్ళు బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. అది సత్యం, పునర్సత్యం. శుభం భూయాత్. వాసుదేవ్.